మళ్ళీ మనం బానిసలమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. మళ్ళీ మనం శాశ్వతమైన బానిసలమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మన యొక్క తక్షణ కర్తవ్యం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన యొక్క తక్షణ కర్తవ్యం. ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజల గురించి మాట్లాడగలిగేటువంటి నాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారు తప్ప ఇంకెవరు లేరు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్తున్నా అంటే, చరిత్రలో కొంచెం ముందుకు పోతే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్లిపోయేటప్పుడు రాజ్యాంగ రచన కమిటీకి ఎన్నికలు పెట్టారు. రాజ్యాంగ రచన రాయడానికి కూడా ఎన్నికలు పెడితే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ రచన కమిటీ ఎన్నికల్లో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికేని పాల్గొనే అవకాశం ఇయ్యకపోతే బెంగాల్లో ఉన్నటువంటి జోగేంద్రనాథ్ మండల్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని బెంగాల్ తీసుకుపోయి అక్కడికేని రాజ్యాంగ రచన కమిటీకి ఎన్నికలలో అంబేద్కర్ అక్కడి నుంచి ఎన్నిక చేస్తారు. అంబేద్కర్కి ఎట్లా వచ్చిన అవకాశం? రాజ్యాంగం రాసే అవకాశం ఎవరిచ్చిర్రు? ఏ ప్రజలు ఇచ్చిర్రు? బెంగాల్ ప్రజలు ఇచ్చిర్రు. ఆ బెంగాల్ ప్రజలే కనుక అంబేద్కర్ ను ఎన్నిక చేయకపోతే అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీలకు వచ్చేవాడు కాదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, అంబేద్కర్ కు రాజ్యాంగం రాసే అవకాశం మేమే ఇచ్చినామని మాట్లాడతారు. చెప్పు తీసుకొని కొట్టాలి ఈ మాట మాట్లాడితే. బెంగాల్లో ఉన్నటువంటి నామశూద్రులు, చెండారు కులస్తులు అనే ప్రజలు అంబేద్కర్ అక్కడికి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలుసా? అమ్మర కొడుక, మళ్ళీ బెంగాల్ నుండి గెలిచి వచ్చింది అంబేద్కర్ అని. అంబేద్కర్ గెలిచిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ కు అప్పగించారు కాంగ్రెస్. ఎందుకు? అసలు అంబేద్కర్ ఈ రాజ్యాంగ రచన కమిటీలో ఉండద్దంటే ఏం చేయాలని ఎక్కడికి గెలిచిండు? బెంగాల్ నుండి గెలిచిండు. కాబట్టి బెంగాల్ నుండి అంబేద్కర్ గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్ కు అప్పచెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎంత కుట్ర చేశారు చూడండి. అప్పుడు ఏమన్నారంటే, మిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీరు గెలిచిన ప్రాంతం పాకిస్తాన్ లో కలిసింది, మీరు ఇండియా రాజ్యాంగ రచన కమిటీలో సభ్యులు కారు. మళ్ళీ బ్రిటిష్ ప్రధానమంత్రితో చర్చలు జరిపి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతోని కొట్లాడితే మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ రచన కమిటీలోకి తీసుకోకపోతే ఇంకా 10 సంవత్సరాలు మీకు స్వాతంత్రం ఇవ్వడం గురించి ఆలోచించాల్సి వస్తది అని బ్రిటిష్ ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు టెలిగ్రామ్ పెట్టింది. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వం సహకారంతోనే మళ్ళీ రాజ్యాంగ రచనా కమిటీలోకి వచ్చింది. ఇక రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న 6 సభ్యులల్లా ఎవరు సహకరించలే. ఒకరేమో ఇంగ్లీష్ మీద పరిజ్ఞానం లేదు, ఒకరేమో అనారోగ్యంతో ఉన్నారు, ఒకరేమో విదేశీ వ్యవహారాలలో మునిగిపోయిరు. అప్పుడు రాజ్యాంగ భారం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడి మీదనే పడ్డది. గాంధీ కుట్రల వల్ల బీసీలకు రిజర్వేషన్లు రాలే. రాజ్యాంగం రాసే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ కులాలను గుర్తించాలి, బీసీలకు జనాభా దామాసన రిజర్వేషన్లు ఉండాలి, విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో బీసీల జనాభా దామాసన రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ గారు ఒక బీసీ రిజర్వేషన్ల బిల్లును తయారు చేసింది. రాజ్యాంగంలోనేమో ఆర్టికల్ 340లో బీసీలను గుర్తించాలి, అది రాష్ట్రపతి కమిషన్ వేయాలని రాజ్యాంగంలో రాసింది. ఆర్టికల్ 340 బీసీల కొరకున్నది. అంబేద్కర్ ను వ్యతిరేకించేటువంటి, అర్థం చేసుకున్నటువంటి బీసీలలో ఉన్న కొంతమంది వ్యక్తులకు మనం రెఫర్ చేయాల్సింది ఏంటంటే
ఆర్టికల్ 340 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బీసీలను గుర్తించడానికి రాసిండు. ఆ బీసీలను గుర్తించడానికి ఉన్న ఆర్టికల్ 340 కమిషన్ వల్లనే ఇవాళ భారతదేశంలో 3734 బీసీ కులాలను గుర్తించడం జరిగిందని మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది సత్యం. ఇకపోతే అంబేద్కర్ గారిని నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పెడతారు. అయితే దీనికి ముందేం జరిగింది? ఫస్ట్ ఎలక్షన్లు జరుగుతాయి 1952లో. బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయి నుండి ఎంపీగా పోటీ చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయి నుండి ఎంపీగా పోటీ చేస్తారు. ఎంపీగా పోటీ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీలు రెండు ఒకటై ఒక 7వ తరగతి చదవని వ్యక్తిని పట్టుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పోటీకి నిలబెడతారు. ఈ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్ట? చెప్పండి. కమ్యూనిస్టు పార్టీకి అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్ట? తెలుసో తెలియక మన అన్నలో తమ్ముళ్ళో అందులో పని చేస్తే మీరు చెప్పాలి. ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు రెండు ఒకటై అంబేద్కర్ మీద 7వ తరగతి చదివినటువంటి కజలోత్కర్ అనే వ్యక్తిని పోటీ చేసి వారికి డబ్బు సంచులిచ్చి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, బహుభాషా కోవిదుడు, బానిస సంఖ్యలను తెంచిన గొప్ప మహానుభావుడైనటువంటి అంబేద్కర్ ను కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఓడించినాయి. అంబేద్కర్ వారసులుగా మనం ఏం చేయాలి? మన దేవుడిని ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించాలి, కూకటి వేళ్లతో సహా పీకేయాలి. ఆ బాధ్యత మన పైన ఉండాలి. మరి మనకు ఎందుకు తెలుస్తలేదు అంటే చరిత్ర మనకు చెప్పేవాళ్ళు లేరు, మన పుస్తకాలు చదవడం లేదు, ఈ నగ్న సత్యాలు మనకు తెలవడం లేదు. ఆ బిఎస్పీ మీటింగ్ పోతే ఏమున్నదే, ఏం లేదు బట్టిదే అని ఆయారం గయారం ఆనేవాలా జానేవాలా ఆనే ఆనే కానే కానే పీనే పీనే జానే జానే. ఇది మన దగ్గర జరుగుతుంది. మరి ఏం చేయాలి? మనం కాంగ్రెస్ పార్టీ మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ నేమో రాజ్యాంగం రాయకుండా అడ్డుకున్నారు. బెంగాల్ ప్రజల దయ వల్ల అంబేద్కర్ వచ్చింది. బెంగాల్ ప్రజల దయ వల్ల వస్తే ముక్కనే పాకిస్తాన్ అప్పచెప్పారు. మళ్ళా బ్రిటిష్ వాళ్ళ సహకారంతో వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ సహకారంతో వచ్చి రాజ్యాంగం రాస్తే ఎన్నికల్లో నిలబడితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఓడించినాయి. ఓడించినాక దేశవ్యాప్తంగా ఒత్తిడి జరిగితే మళ్ళీ రాజ్యసభ ద్వారా స్వతంత్ర అభ్యర్థి పద్ధతిలో రాజ్యసభ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటుకు తీసుకొని పార్లమెంటులో ఇంత గొప్ప తెలివి కన్నుని వడ్డీ ఉంచితే మమ్మల్ని అందరూ నోట్లు ఉంచుతారు జనాలని కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి. మరి అంబేద్కర్ కోరుకున్నది ఇచ్చిరా? ఇయ్యలే. న్యాయశాఖ మంత్రి ఇచ్చింది. న్యాయశాఖ మంత్రి హోదా అంబేద్కర్ ఏం పని చేసిండు? ఇక ఇక్కడ కూర్చున్నారు మన మహిళా తల్లులు 5. మన చెల్లె చాలా అద్భుతంగా మాట్లాడింది. మహిళలందరికీ అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు హక్కులు లేవు, తండ్రి ఆస్తిలో వాటా లేదు, చదువుకునే హక్కు లేదు. చదువుకునే హక్కే కాదు, ఒంటి నిండా పొంగేసుకునే హక్కు కూడా లేదు. ఒంటి నిండా బట్టలు ధరించే హక్కు కూడా లేదు మన మహిళలకు. మన మహిళలకే కాదు, అందరి మహిళలకు హక్కులే లేవు. బ్రాహ్మణ కులంలో ఉన్న మహిళల నుంచి మొదలుకొంటే అట్టడుగున ఉన్నటువంటి కింది కులం మహిళల దాకా ఏ మహిళలకు కూడా హక్కులు లేవు ఈ దేశంలో. అందుకొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు అనే చట్టాన్ని తయారు చేసింది. అదే విధంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు కదా, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి. గాంధీ కుట్ర వల్ల బీసీ రిజర్వేషన్లు రాలే అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలల్లా. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ రిజర్వేషన్ల బిల్లును తయారు చేసింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు, మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు, 2 బిల్లులు తయారు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టబోతే
సొంత ప్రభుత్వమే కదా నెహ్రూ. ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుడు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. మహిళలకు హక్కులిచ్చుడు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. కాబట్టి అంబేద్కర్ తయారు చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లు, మహిళా కోడ్ బిల్లును ఒప్పుకోకపోతే ఏం చేయాలి? అంబేద్కర్ అప్పుడు చేతులు మూసుకొని కూర్చోవాలా? నేను మినిస్టర్ను, నేను 2 బిల్లులు తయారు చేస్తే ఈ పార్లమెంటులో మీరు ప్రవేశపెట్టనీయరా? మరి అలాంటప్పుడు నాకు ఈ మినిస్టర్ పోస్ట్ ఎందుకు? నాకెందుకు మినిస్టర్ పోస్ట్ అని మినిస్టర్ పోస్టుకు రాజీనామా చేసి మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు, ఒక మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరి కొరకు చేసిండు? బీసీల కొరకు చేసిండు, మహిళల కొరకు చేసిండు. మరి ఈ విషయము మహిళా సమాజానికి ఎవరైనా చెప్పిరా? అమ్మ తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ మీ హక్కుల కోసం రాజీనామా చేసిందని ఎవరైనా చెప్పిరా? చెప్పలే. ఆ చెల్లేమన్నది ఇప్పుడు చెప్పాలి వీళ్ళ గురించి అన్నది. మరి మేము ఎవరైనా చెప్తున్నావా? చెప్తలేదు. బీసీ రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసింది. మరి బీసీలకు తెలుసా? ఈ మాట తెలియదు. మరి ఎవరైనా చెప్తున్నావా? మనకు తెలిస్తే చెప్పని. ఇది ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం మీద ప్రేమ ఉన్నదా? బీసీ రిజర్వేషన్ల మీద ప్రేమ ఉన్నదా? బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నదా? చెప్పండి. ఉన్నదా? లేదు. మరి మన బాధ్యత ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఓడించడమే మన బాధ్యత. మరి ఈ కర్తవ్యాన్ని మనం స్వీకరించాలి. ఇకపోతే బీసీలకు 1950 నుంచి మొదలుకొంటే 1993 దాకా ఎన్ని సంవత్సరాలు? ఇంజనీర్ బాయ్ 1950 నుంచి 93 దాకా ఎన్నేళ్ళు? 43 ఇయర్స్. సిన్స్ 43 ఇయర్స్ బీసీలకు ఏ రంగంలో రిజర్వేషన్లు లేవు. విద్యా రంగంలో లేవు, ఉద్యోగ రంగంలో లేవు, రాజకీయ రంగంలో లేవు బీసీలకు రిజర్వేషన్. ఎన్నేళ్ళు? 43 ఏళ్ళు అక్షరాల. మరి బీసీలకు 43 ఏళ్ళు రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీలేంటి? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. మరి ఈ విషయాన్ని బీసీలకు ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. మనం చెప్పాలంటే మనం అధ్యయనం చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైనది. ఈయన మేము స్థానిక సంస్థల ఎన్నికలల్లా 42% రిజర్వేషన్ ఇస్తున్నాం బీసీలకని రేవంత్ రెడ్డి తట్టుకుంటూ మాట్లాడుతాడు అసెంబ్లీలో. అవునా? 42% కాదు బీసీలు ఉన్నది, 56% ఉన్నారు. అరే సిగ్గులేని విధవ నువ్వే కాదురాబాయ్ అసెంబ్లీలో చెప్పింది. బీసీల జనాభా 56% అని చెప్పింది మీరే కదా. మరి 56% ఉన్నారని చెప్పి 42% ఎట్లిస్తావు? 10 మంది ఉన్నారని చెప్పి 8 లడ్డూలు ఎట్లిస్తావు? 10 తెలివికల్లోడైతే సోయినోడైతే మనిషికొకటి ఇతడు అయ్యాడు. మరి మనిషికొకటి ఇవ్వకుండా ఏమన్నట్టు? సాట్ల తౌడు పోసి కుక్కల కొట్టాడ పెట్టినట్టే కదా. మరి ఇలా కాంగ్రెస్ ఏం పని చేస్తుంది? సాట్ల తౌడు పోసి కొట్లాట పెట్టిస్తాను. కాబట్టి మిత్రులారా, బీసీ రిజర్వేషన్ ఇచ్చుడు కాంగ్రెస్ కి ఇష్టం లేదు. మోచేతుకు బెల్లం పెట్టింది. బీసీలో మోచేతుకు బెల్లం పెట్టింది కాంగ్రెస్. మోచేతుకు పెట్టిన బెల్లం అందుతుందా? శాంతక్క అందుతుందా? మరి బీసీలు ఏమనుకుంటారు? ఇలా కాంగ్రెస్ మాకు రిజర్వేషన్లు ఇచ్చింది అనుకుంటారు. అరే అది అమలు కాదు. అది ఐస్ గడ్డ లాంటిదే. బీసీ రిజర్వేషన్. కాబట్టి కాంగ్రెస్ ఈ రకంగా మోసం చేస్తారు. అయితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలల్లా రిజర్వేషన్లతోని బీసీల బతుకులు మారాయి. బీసీలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు చట్టాలు తయారు కావు, కాంట్రాక్ట్లు ఇచ్చేందుకు చట్టాలు తయారు కావు. అవి తుమ్మితే దగ్గితే ఊసిపోయే పదవులు. ఏం పదవులు? తుమ్మితే దగ్గితే ఊసిపోయే పదవులు అవి. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ ఉండాలి? చట్టసభల్లో ఉండాలి.
అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంటులో ఉండాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఏం డిమాండ్ చేసిందంటే చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నాం మనం. ఈ నీరుగట్టె లాంటి సర్పంచ్ ఎంపీటీసీలలో కాదు, బీసీలారా మాతో రండి, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇది మనం బీసీ సమాజానికి చెప్పాలి. కాబట్టి మిత్రులారా, ఇకపోతే బీజేపీ పార్టీకి ముందు నుంచి రాజ్యాంగం అంటే ఇష్టం లేదు. మరి బీజేపీ పార్టీ ఎప్పుడు పుట్టింది? 1980లో పుట్టింది. మరి 80కి ముందు దాని తల్లి ఏంటిది? దాని తల్లి జనతా పార్టీ. దానికి తల్లి ఏంటిది? జనసంఘ్. దానికి తల్లి ఏంటిది? ఆర్ఎస్ఎస్. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది, 1950లో జనసంఘ్ పుట్టింది, 1971లో జనతా పార్టీ పుట్టింది, 1980లో భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఈ 4 సంస్థలు కలిసి ఏం చేస్తున్నాయి? రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కంకణం కట్టుకొని ఉన్నాయి. ఒక జనతా పార్టీని పక్కన పెడితే ఆర్ఎస్ఎస్, జనసంఘ్, భారతీయ జనతా పార్టీ, ఇవి 3 కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? వాళ్ళు మనధర్మ శాస్త్రాన్ని గౌరవిస్తారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మనధర్మ శాస్త్రం అంటే ఏంటిది? మనల్ని పందులుగా కంటే హీనంగా చూసిన శాస్త్రం, మనకు చదువద్దన్నటువంటి శాస్త్రం, మనకు విలువద్దన్నటువంటి శాస్త్రం, మనకు ఇజ్జత్ లేకుండా చేసిన శాస్త్రం, మనకు బ్రతికే లేకుండా చేసిన శాస్త్రం మనధర్మ శాస్త్రం, మనకు బతుకునిచ్చిన శాస్త్రం భారత రాజ్యాంగం. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏది కోరుకుంటున్నారు? మనధర్మ శాస్త్రాన్ని. మనమేం కోరుకుంటున్నాం? భారత రాజ్యాంగాన్ని. ఈ రెండింటి మధ్యన యుద్ధం ఇప్పుడు, ఈ రెండింటి మధ్యన జరిగే యుద్ధం ఇప్పుడు, ఈ రాజకీయ యుద్ధం. కాబట్టి మనం ఏం చేయాలి? భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలి. ఇది మన యొక్క కర్తవ్యం. భారతీయ జనతా పార్టీ ఇంకేం చేసిందో తెలుసా? బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం వల్ల 1990లో బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేటప్పుడు కాంశీరామ్ గారు ఒక పోరాటం తీసుకున్నాడు బీసీల కోసం. మండల్ కమిషన్ లాగు కరో, నా వర్ణ కుర్సీ ఖాళీ కరో. ఎవరప్పుడు కుర్చీలో కూర్చున్నది? విపి సింగ్ ప్రధానమంత్రి. నువ్వు కుర్చీ ఖాళీ చేస్తావా లేకుంటే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తావా? ఈ నినాదంతో కాంశీరాము 48 రోజులు పార్లమెంటు ముందట ధర్నా. అక్కడ కాదు, ఇక్కడ కాదు, కలెక్టరేట్ ముందట కాదు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందట కాదు, రోడ్ల మీద కాదు. ఎడయేసిండు సార్ ధర్నా? పార్లమెంటు ముందట. ఎందుకు? నొప్పి ఎక్కడుందో వాత అక్కడ పెట్టిండు. నొప్పి ఎక్కడుందో వాత అక్కడ పెట్టిండు కాంశీరామ్ గారు. కాబట్టి అప్పుడు పార్లమెంట్ ఏం చేసింది? ఈ ఒత్తిడికి తట్టుకోలేక విపి సింగ్ సర్కారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ప్రకటించింది. మరి ఎవరు ఒత్తిడి తెచ్చారు ప్రధానమంత్రి మీద? బహుజన్ సమాజ్ పార్టీ ఒత్తిడి తెచ్చింది. మరి ఈ విషయం బీసీ మిత్రులకు తెలుసా? తెలియదు. మరి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలమైన మనకు తెలుసా? కాబట్టి మనము ఆ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల పైన ఉన్నది. ఇకపోతే విపి సింగ్ రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పినప్పుడు నివురుగప్పిన నిప్పులాగా ఉన్న బీజేపీ ఏబీవీపీ విద్యార్థిని, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఏబీవీపీ విద్యార్థిని కిరసనాయిలు పోసి తగలబెట్టి బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన ఉద్యమాన్ని లేపింది. తెలంగాణ ఉద్యమంలో కదా ఎల్బీ నగర్ చౌరస్తాల శ్రీకాంతాచారికి వెనుకకని పెట్రోల్ పోసి అడ్డు పెట్టినట్టుగా అప్పుడు ఏబీవీపీ వాళ్ళు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు. ఆ ఉద్యమం చేస్తుంటే అందులో ఒక విద్యార్థి పేరు రాజీవ్ గోస్వామి. మీరు